సో మొత్తానికి మనకి కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ పారామెడికల్కి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్టు అండ్ దాంతోపాటు సీట్ మ్యాట్రిక్స్ అండ్ వెబ్ ఆప్షన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇన్ డీటెయిల్గా వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. పాపం చాలా మంది స్టూడెంట్ అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేయడం జరిగింది ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ గురించి అండ్ దాంతోపాటు ఈ యొక్క వెబ్ ఆప్షన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి. చాలామంది వెయిట్ చేసి మేము వెయిట్ కూడా పెరుగుతున్నాం, బట్ ఇంకా రిలీజ్ చేస్తలేరని చాలామంది స్టూడెంట్ అయితే కమెంట్ చేయడం జరిగింది. బట్ డోంట్ వరీ. సో యాక్చువల్గా మనం ఇంతకుముందు వీడియో చేసాం కదా, పీడబ్ల్యూ కేటగిరీకి సంబంధించినటువంటి లిస్ట్ రిలీజ్ చేశారని. అందులో చెప్పడం జరిగింది మోస్ట్లీ వస్తాయి, ఇవాళ రావచ్చు లేదంటే రేపు రావచ్చు అని చెప్పుకోవడం జరిగింది. సో అనుకున్నట్టుగానే మొత్తానికి ఈ రోజు మనకి ఈ యొక్క అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో దయచేసి కొంచెం వీడియోని అయితే ఎండ్ వరకు చూసిన తర్వాత మీ యొక్క కమెంట్ని అయితే చేసేసేయండి అనమాట. సో అన్ని డీటెయిల్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో ఫస్ట్ మనకి ఒక సీట్ మ్యాట్రిక్స్ అనేది ఇచ్చారనమాట. యూజీ ఎల్ఐడ్ హెల్త్ సైన్స్కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ ఇది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనము ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దాని గురించి అయితే చూద్దాం. సో ఇది ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రొవిజనల్ మాత్రమే. ఇంకా మనకి నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో కొంతమంది స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు సరైన డాక్యుమెంట్ని యూనివర్సిటీకి మెయిల్ చేస్తే కనుక మళ్ళీ వాళ్ళని ఇందులో యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫైనల్ మెరిట్ లిస్టు. సో దాదాపు ఇందులో ఎంతమంది ఉన్నారనేది చూసుకుంటే కనుక 6489 మెరిట్ వరకు అయితే ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చినట్టుది మెరిట్ అనమాట. సో మెరిట్ ర్యాంక్ ఇది, ఇదే మెరిట్ ర్యాంక్ అనమాట. చాలామంది స్టూడెంట్ సీరియల్ నెంబర్ అనుకుంటున్నారు, సీరియల్ నెంబర్ విత్ మెరిట్ అనమాట. సో ఇది మీరు మర్చిపోద్దు. ఒకసారి మీ యొక్క డీటెయిల్స్ అనేది క్రాస్ చెక్ చేసుకోండి, ఎందుకంటే మంచిది. మోస్ట్లీ ఎర్రర్ ఉండకపోవచ్చు, బట్ చెక్ చేసుకోవడంలో తప్పలేదు కదా. ఒకసారి మీ యొక్క డీటెయిల్స్ అనేది చెక్ చేసేసుకోండి. ఇందులో కనుక మీ నేమ్ ఉంటే కనుక ఇందులో ఈ లిస్ట్లో ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే సో మీరు ఎంచక్క ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం మనం. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడాల్సినటువంటి అంశం ఏంటి? సీట్ మ్యాట్రిక్స్ గురించి అయితే మనం చూద్దాం. సో ఇది సీట్ మ్యాట్రిక్స్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో కోర్స్ వైజ్గా మనకి సీట్ మ్యాట్రిక్స్ అనేది ఇస్తారు. చూసారా, బీపీటీకి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ ఇది, అంటే సపరేట్గా ఇస్తున్నారు. అసలు బీపీటీకి సంబంధించి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? టోటల్గా 28 కాలేజెస్ అయితే బీపీటీకి సంబంధించినటువంటి కాలేజెస్ లిస్ట్ అయితే మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే ఏ కాలేజీలో టోటల్గా ఆ కాలేజీలో ఎన్ని సీట్స్ అండ్ కాంపిటేటివ్ అథారిటీ కోటాలో ఎన్ని సీట్స్ ఫిల్ చేస్తున్నారు, అది కేటగిరీ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయనేది ఇన్ డీటెయిల్గా మనకి ఇందులో డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. మీరు ఈ యొక్క వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందు మనకి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇన్ డీటెయిల్గా ఇందులో డీటెయిల్స్ ఉంటాయి, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ సీట్ మ్యాట్రిక్స్లో మీరు చెక్ చేసేసుకోండి. సో మీరు ఫస్ట్ ఏ కోర్సుకి మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు, బీపీటీకి అనుకోండి. బీపీటీకి కనుక మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ మీరు మీ కేటగిరీలో సీట్స్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీ కేటగిరీలో సీట్స్ ఉంటే కనుక మీరు దానికి ఫస్ట్ వెబ్ ఆప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ యొక్క ఓసీ కేటగిరీలో ఏవైతే సీట్స్ ఉన్నాయో ఓసీలో మీరు సెకండ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది కోర్స్ వైజ్ సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్. ఇది బీపీటీ కదా. సో కిందకి చూస్తే కనుక మళ్ళీ మనకి ఇక్కడ వేరే కాలేజ్ ఏది బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ అనమాట ఇది. సో బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, కోర్స్ వైజ్ సపరేట్గా సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారు, అన్ని కోర్సులకు కలిపి ఒకేసారి. సో ఇది మీరు మర్చిపోవద్దు అనమాట. ఆప్టోమెట్రిక్స్ సంబంధించినటువంటి ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ వేకెంట్గా ఉన్నాయి అన్ని డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. బీఎస్సీ ఎనస్థీషియా టెక్నాలజీ, బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ దాంతోపాటు బీఎస్సీ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీకి సంబంధించి అండ్ బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీకి సంబంధించి, బీఎస్సీ రీనల్ డయాలసిస్కి సంబంధించి, మెడికల్ రికార్డుకి సంబంధించి, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీకి సంబంధించి, క్రిటికల్ కేర్ అండ్ దాంతోపాటు రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీకి సంబంధించి, సో గాంధీ, ఉస్మానియా, కాకతీయ గవర్నమెంట్, సో రేడియాలజీ సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్ కూడా మనకి ఉండడం జరిగింది. సో ఇది రేడియాలజీ. దాని తర్వాత న్యూరో సైన్స్కి సంబంధించి, న్యూక్లియర్ మెడిసిన్కి సంబంధించి, దాని తర్వాత రేడియోథెరపీ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇలా అన్ని డీటెయిల్స్ అనేవి ఇందులో ఉండడం జరిగింది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ న్యూ కోర్సెస్ నీట్ గ్రూప్ టేబుల్ అని ఇచ్చారు. ఇది ఒకసారి మీరైతే క్రాస్ చెక్ చేసేసుకోండి అనమాట. ఆప్టోమెట్రిక్స్ సంబంధించి టోటల్గా ఇంటేక్ ఎంత ఉన్నాయి, కాంపిటేటివ్ అథారిటీ కోటా ఎన్ని ఉన్నాయి, ఓసీలో ఎన్ని ఉన్నాయి, మన కేటగిరీలో ఎన్ని సీట్స్ వేకేట్ ఉన్నాయని ఇందులో ఉండడం జరిగింది. టోటల్గా 13 కోర్సెస్ అయితే ఇందులో ఉండడం జరిగింది. ఇక్కడ నోట్ అని ఇచ్చారు, ఒకసారి చూడండి. నోట్, అవుట్ ఆఫ్ 14 సీట్ ఇన్ బీసీ
పూల్ సెకండ్ సీట్ ఈచ్ షెల్ బీ అలర్టెడ్ ఇన్ బీసీఏ అండ్ బీసీడీ. ఓకే, సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఒక కేటగిరీలో స్టూడెంట్ లేరు అనుకోండి, అవి వేరే కేటగిరీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది ఆ సందర్భం కాదనమాట, ఎందుకంటే ఇప్పుడు వీడియో చాలా లెంతీగా అవుతుంది కదా, అందువల్ల ఇది సీట్ మ్యాట్రిక్స్ అనమాట. ఫస్ట్ మీరు ఈ విధంగా సీట్ మ్యాట్రిక్స్ అనేది చెక్ చేసుకుని మీరు ఒక లిస్ట్ అనేది రెడీ చేసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే వెళ్ళిపోండి. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మనం వెబ్ ఆప్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి చూద్దాం. ఇది అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ ఫర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. ఇంకా మనకి సీట్ వేకెంట్ అయితే సెకండ్ ఫేజు, మాపప్ ఫేజు, స్టే వేకెన్సీ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇలా 5th వేకెన్సీస్ వరకు అయితే లాస్ట్ టైం అనేది కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఎవరు ఎలిజిబుల్ ఇందులో, ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ హూ నేమ్స్ ఇన్ ద డిస్ప్లేడ్ ఇన్ ద అప్డేట్ ఆఫ్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్టు. సో ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. మరి వెబ్ ఆప్షన్ ఎప్పటి నుంచో ఇవ్వచ్చు, ఇక్కడ మనకి డేట్ ఇచ్చారు 20/11/2024 1 PM, అంటే రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి స్టార్ట్ అవుతుంది వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి. లాస్ట్ డేట్ ఎప్పుడు 23rd/11/2024 2 PM వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 3 days అనేది మనకి టైం ఇచ్చారు. రేపు స్టార్ట్ అయ్యి 23/11/2024 మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఈ యొక్క వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే టైం అయితే ఉందన్నమాట. ఎక్కడ ఇవ్వాలి, ఇక్కడ మనకి వెబ్సైట్ ఇచ్చారు కదా, ఇందులో మనకి ఈ యొక్క వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఇంకా మనకి అప్డేట్ ఇవ్వలేదు. సో మోస్ట్లీ మనకి రేపు మార్నింగ్ అయితే ఈ యొక్క అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి రేపు మధ్యాహ్నం నుంచి 1 గంట నుంచి అయితే ఈ యొక్క వెబ్ ఆప్షన్ సంబంధించినటువంటి లింక్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఆ యొక్క లింక్లో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేయచ్చు. సో ఆల్రెడీ అందరికీ తెలుసు, ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయిందో వాళ్ళు 6,000 రూపాయలు యూనివర్సిటీ పే చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది యూనివర్సిటీ ఫీజు మాత్రమే. ఏది 6,000 ఏదైతే ఉందో అది యూనివర్సిటీ ఫీజు మాత్రమే, ట్యూషన్ ఫీజులో ఇంక్లూడ్ అవ్వడు. ట్యూషన్ ఫీజు అనేది సెపరేట్గా ఉంటుంది మనకి. ఆల్రెడీ పారామెడికల్కి సంబంధించి ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది ఏంటనేది వీడియో కూడా మనం చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందు ఒకసారి ఒక సీట్ మ్యాట్రిక్స్ అనేది చెక్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మీరు వెబ్ ఆప్షన్ టు ఆల్ కోర్సెస్కి మీరు ఇవ్వచ్చు. ఏది మనకి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, టోటల్గా 14 సంథింగ్ ఉన్నాయి, 14-15 కోర్సెస్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటికీ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసాయి అనమాట. ఓన్లీ 1కి 2కి ఇస్తానంటే అది మీ ఇష్టం, బట్ ఆల్ కోర్సెస్కి అయితే మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇది మీరు మర్చిపోదు. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ సీట్ వస్తే కనుక ఖచ్చితంగా మీరు ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాల్సిందే. ఇన్ కేస్ మీరు జాయిన్ అవ్వకపోతే తర్వాత వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్, థర్డ్ ఫేజ్కి సంబంధించి మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇది మీరు మర్చిపోవద్దు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత 1 time పాస్వర్డ్ అయితే వస్తుంది. అది ఎంటర్ చేసి సేవ్ కొట్టిన తర్వాత మీకు డౌన్లోడ్ అయితే ఏది మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చినటువంటి దాన్ని ప్రింట్ తీసి అయితే పెట్టేసుకోండి, బెటర్ అనమాట. దాని తర్వాత అందరికీ తెలుసు. దాని తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే ఇవి అనమాట డీటెయిల్స్. సో గుర్తుపెట్టుకోండి, సో మీరు వెబ్ ఆప్షన్ ఇస్తున్నారంటే చాలా కేర్ఫుల్గా ఇవ్వండి. ఒకవేళ మీకు సీట్ వస్తే కనుక అందులో జాయిన్ అవ్వాల్సిందే. సో ఇది మాత్రం మీరు మర్చిపోవద్దనమాట. సో ఇంకా చూస్తే కనుక సో ఇవి డీటెయిల్స్. మనం వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం మనము. రేపు మార్నింగ్ అంటే సో రేపు మార్నింగ్ బిఫోర్ 12 PM లోపు ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ ఎనీవే 1 నుంచి మనకు ఆ లింక్ ఓపెన్ అవుతుంది కాబట్టి మధ్యాహ్నం 1 తర్వాత మాత్రమే ఆ యొక్క వీడియో వస్తుంది. ఏది వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటనేది, ఎలా ఇవ్వాలి, ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనేది స్టెప్ బై స్టెప్ రేపు మధ్యాహ్నం మనం మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. ఇది వచ్చినటువంటి అప్డేటు. సో చాలామంది వెయిట్ చేశారు కదా, సో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. సో మొత్తానికి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి పారామెడికల్కి సంబంధించిన వెబ్ ఆప్షన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో సీట్ మ్యాట్రిక్స్ మీరు పూర్తిగా చదువుకున్న తర్వాత మీరు ఒక లిస్ట్ అనేది రెడీ చేసేసుకొని అప్పుడు మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి వెళ్తే చాలా బెటర్ అని నా యొక్క అభిప్రాయం అనమాట. సో ఇది వచ్చినటువంటి అప్డేటు. సో థ్యాంక్ యూ.